ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇవాళ ఈ టాపిక్లో మనం టైం పాస్ చేయకుండా మన డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం ఫస్ట్. ఓకే, ఎందుకంటే మీ వీడియో చూడడం వల్ల మీకు కూడా విసుగు రాకూడదు, నేను చెప్పే మాటలు కూడా ఒక మీనింగ్ ఉండాలి. ఓకే, అది మీకు తెలుసు. నేను ఒరిజినాలిటీ ఈ వీడియోలో వాళ్ళకి చెప్పదలుచుకున్నా. దయచేసి కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. పాయింట్ ఏంది అంటే, తెలంగాణ రైతు రుణమాఫీ అక్షరాల 2 లక్షల రూపాయలు. ఓకే, ఇది ప్రభుత్వం తప్పకుండా చేసి తీరాలి. మరి మాఫీ లేదు, రుణం రాదు, అసలు చాలా ఇబ్బందిగా అవుతుందా ఇది సాధ్యం ప్రభుత్వంతో అనే డౌట్ చాలా మందికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ప్రభుత్వం పైన విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో ఈ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్స్ చాలా ఎందుకంటే అది పార్లమెంటు స్థాయి రేంజ్ కాబట్టి దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ అంటే ఆ ప్రభావం నెక్స్ట్ మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ అంతా పడబోతుంది మన తెలంగాణలో. ఓకే, కాబట్టి తెలంగాణ రైతు రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఏ ఒక్కరు టెన్షన్ పడకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో ఎంతమంది ఫార్మర్స్ 1,50,000 రూపాయల తీసుకున్నారు? గత ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలుగా కట్టలేక మాఫీ చేస్తాము అంటూ మాఫీ చేయలేదు. ఇది వాస్తవమా కాదా? సో అలా ఇంట్రెస్ట్ కూడా కట్టలేక, రెన్యువల్ చేయలేక ఆ డబ్బులు వడ్డీకి వడ్డీ పెరిగి చక్రవడ్డీలా మారి ఇవాళ 1,00,000 2 లక్షల పైచిలుకు దాటిపోయిందండి. ఇది వాస్తవమా కాదా? చాలా మంది రైతులు బ్యాంకర్ల చుట్టూ తిరగడం, మాఫీ వచ్చిందా, రైతు బంధు రాలేదా, ఇలా చెక్ చేయడం, బ్యాంకర్లు మీ పైన కోపం కావడం, ఇవన్నీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రధానమైన చర్చ. సో దీన్ని తెరదించడానికి రేవంత్ రెడ్డి సర్వం సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా సిద్ధమైంది. మొత్తంలో అన్ని జిల్లాల వారీగా రైతుల జాబితాను స్వీకరించాలి. తొందరగా వీలైతే అంత తొందరగా జడ్ స్పీడ్లో ఎలక్షన్ కోడ్ పడకముందే ఆల్రెడీ మనకు బీజేపీ మినిస్టర్ తెలుసు మీకు, కిషన్ రెడ్డి తెలియజేశారు మనకి ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి. సో మార్చిలో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. అంతకంటే ముందే రుణమాఫీ అయిపోవాలి. అయితేనే ఈ ప్రభుత్వానికి కాస్త ఎలక్షన్లో ఓట్లు అడగడానికి అర్హత ఉంటుంది, లేదంటే కష్టం అవుతుందండి ప్రభుత్వానికి. ఎందుకంటే వాస్తవం చెప్తున్నా, గత ప్రభుత్వాలు చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా మిస్టేక్ చేయకూడదు. మార్పు రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటిది అనేటువంటి ప్రశ్న చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అండ్ రైతులు కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇదే టాపిక్ గురించి. సో దీనికి తెరదించడానికి ఒక వారం 10 రోజుల్లోనే ఒక కీలక ప్రకటన కూడా గౌరవ ముఖ్యమంత్రి మనకు యనుమల రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. మొత్తానికి అర్హుల జాబితా అన్ని గ్రామాల వారీగా, మండలాల వారీగా, ఏ లోన్స్ అంటే ముఖ్యంగా వ్యవసాయ లోన్స్, క్రాప్ లోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మాఫీ అవుతాయి. ఓకే, దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లోనే ఒక కీలక ప్రకటన చేస్తారు. మరి ఇది ఎలా సాధ్యం సార్ అంటే, అది కూడా ఛాలెంజ్ విసిరి చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి వన్స్ ఒకే విడతలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలా అంటే, మనకేదో కార్పొరేషన్ ద్వారా కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఎలాగైనా అప్పు చేసైనా బ్యాంకర్లకు తర్వాత విడతల వారీగా కట్టుకుంటామని చెప్పేసి బ్యాంకర్ల కమిటీతో కూడా సమావేశమయ్యారు. బ్యాంకర్స్ కూడా దాన్ని ఒప్పుకునే విధంగానే ఉన్నారు. సో ఈ చర్చలన్నీ కొనసాగుతున్నాయి. మొత్తానికి రుణమాఫీ ప్రక్రియ అనేది తప్పకుండా జరిగి తీరుతుంది, అది కూడా ఒకే విడతలో. ఇది నిజంగా సక్సెస్సా కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఏ మాత్రం టెన్షన్ పడకండి. ఒకే విడతలో, ఒకేసారి, ఒకే రౌండ్లో 1,00,000 ఉండి ఇంట్రెస్ట్తో కలిపి
1,50,000 కావచ్చు, 1,70,000 కావచ్చు, 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా రుణమాఫీ జరిగి తీరుతుంది. సో దీనికి సంబంధించి ఒక లిస్ట్, పాత లిస్ట్ కూడా అప్డేట్ ఇచ్చారు. వన్స్ ఆ లిస్ట్ మీరు చెక్ చేయండి. బ్యాంకులో ఇప్పటికి మీకు లోన్ ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎంతమంది ఈ రుణమాఫీ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీరు వన్స్ వీడియో కింద లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. తప్పకుండా ఒక వారం 10 రోజుల్లో ఒక కీలక ప్రకటన చేసి ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఓకే, ఏ మాత్రం టెన్షన్ పడకండి. ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీంట్లో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఆలోచనలు ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి. ఎందుకంటే వస్తున్నాయి, రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అయినా సరే తప్పకుండా ప్రభుత్వం చేయాలి. కాబట్టి తొలుత ప్రభుత్వం రైతు బంధు అందరికీ సప్లై అయిపోతాయి. ఆ ప్రాసెస్ అవ్వగానే రుణమాఫీ స్టార్ట్ చేస్తారు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇది క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది ఇవాల్టి షార్ట్ కట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.